హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో అన్నం మిగిలినప్పుడు ఇట్లా వడియాల్లా పట్టుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అన్నం పడేయకుండా చక్కగా మిక్సీ పట్టేసిన, బాగా మెత్త మిక్సీ పట్టాక అప్పుడు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు వేయాలి కొద్దిగా, బాగా పలచగా చేసుకోకుండా ఇలా వడియాలు పట్టుకునేటట్టు రావాలి. చన్నీళ్ళైనా వేసుకోవచ్చు, వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇవెన్నో అవ్వవు కదా, ఎప్పటిదప్పుడే చక్కగా బాల్కన్లో మాకు ఎండ వస్తుంది, అందుకని బాల్కన్లో కొంచెం ఒక 40-50 వడియాలు అవుతాయి. ఒక ప్యాకెట్ కొనుక్కున్నట్టు చక్కగా అప్పటికప్పుడు పట్టేసుకుంటాం. ఒక్క రోజులోనే ఎండిపోయింది. ఎండ ఎక్కువ ఉంది కదా, ఒక్క రోజులోనే ఎండిపోయింది. ఇట్లా బాల్కన్లో పెట్టేసుకున్నా. ఎండిపోయాక మళ్ళీ మార్నింగ్ ఒకరోజు ఎండిన తర్వాత మార్నింగ్ తీసేసి అవి తిరగేసేసాం. గలగల చక్కగా ఎండిపోయినాయి. ఎండడం కూడా చక్కగా, ఎండ ఎక్కువ ఉన్నందుకు తొందరగా ఎండిపోయినాయి. ఇట్లా బాల్కనీలోనే వేసేసాను నేను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇగో నువ్వులు కూడా వేసుకోవచ్చు, లేకపోతే కరివేపాకు వేసుకోవచ్చు. ఇట్లా చాలా బాగుంటాయి. అంతేనండి, ఇట్లా చూడండి ఎంత బాగున్నాయి ఎండిపోయి. ఇవి అంతే, ఒక్క రోజులో ఎండిపోయినాయి. ఇవి తీసేసి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండి పెట్టి వేపితే అంతేనండి. పప్పు పులుసు ఏమైనా చేసుకున్నప్పుడు పులుసు కూరల్లోకి ఈ వడియాలు చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. చూసారా ఎంత బాగా రెడీ అయినాయో ఈజీగా.